అయా ప్రియ బిడ్డలు మరి అనిల్ గారు మనకి ఇచ్చినటువంటి సత్యం అయా సిస్టర్ గారిని బట్టి స్థుతిస్తున్నా మనకి ఇచ్చిన సంతానము బట్టి స్థుతిస్తున్నా అయా ఈ దినమున వారి యొక్క వివాహము జరిగినటువంటి విధం ఇదిగో నా తండ్రి మరి ఈ దినమున మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు ఇష్టపడు అయా సమస్తము దయా క్రీతంగా ధైర్యం చేస్తున్నందుకు ఇష్టపడు ఇదిగో నా ప్రభావ గడిచిన సంవత్సరంలో వారి దాంపత్య జీవితంలో ఎన్నో ఒడిదుడుకు ఒకవేళ వచ్చి ఉండొచ్చు అయా అనేకమైన కష్టాలలో ఇరుకులలో వారు ప్రయాణం చేస్తుండవచ్చు ఆయనను మీ కృప చేత వారిని ఆయన ప్రభావ ఎంతో బలపరుస్తూ ధైర్యపరుస్తూ అయా అనేక విషయాల మీరు ఇచ్చినటువంటి ఆలోచనలు బట్టి వస్తున్నారు ఇదిగో మరొక సంవత్సరం వారు ఎదుగు వచ్చాను అయా ఈ సంవత్సరం వారికి ఆశీర్వాదకరంగా మార్చాను వారి ఇరువురి మధ్య సమాధానము ఐక్యత అనురాగములు ఉంచాను అయా వారి దాంపత్య జీవితాన్ని ఆశీర్వాదకరంగా ఉంచాను అయా ఇది అతని ఈ సంవత్సరం ప్రారంభం నుంచి అయా తిరిగి మరలా నేను వచ్చే సంవత్సరం నేను మరలా ఈ యొక్క దినం వరకు నీ బిడ్డని కంచి భద్రత కాపుదల ఉంచాను మీ దైవికమైన ఆలోచనల చేత మీ దైవికమైన కృప చేత వారిని బలపరచండి భద్రపరచండి వారి ఇరువురిని ప్రేమించినటువంటి కుమార్తెలు కుమారుని బట్టి స్తోత్రం మీరు దీవించండి ఆశీర్వించండి అద్భుతము చుట్టూ కనిపించిన మీ భద్రత ఉంచండి అనేకమైన అయా యొక్క మ్యారేజ్ డేస్ యానివర్సరీ డే జరుపుకోవడానికి బిడ్డలకి నేను మీ కృప ద్వారా తెరవండి మీ యొక్క కనికరము తోడుగా ఉంచండి దైవికమైన బలము చేత వారిని ఆశీర్వదించి దీవించు ఇంకా ముందుకు నేను వారిని ఆయన ప్రేమతో నేను ఇంకా దైవికమైన బలముతో ముందుకు సాగుటకు సహాయం చేయమని ప్రతి కీడును ప్రతి దోషమును తొలగించి వీళ్ళని ఆశ్రయించి దీవించి బలపరుస్తుంది సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ మరి అనిల్ గారిని వారికి ఇచ్చిన భార్యని సిస్టర్ని అలాగే పిల్లల్ని కుటుంబాన్ని తల్లిని సహోదరిని మరి ప్రభావం ఇచ్చినటువంటి ఛానల్ అందరినీ మీ ఆశీర్వాదంలో ఉంచమని యేసునామములో ప్రార్థించి దర్శిస్తున్నాం. ఆమేన్. ప్రార్థించాలి. ఈ సమయంలో కొన్ని గ్రీటింగ్స్ ఇద్దరు చెప్తారు మనకు. సుందర్రావు గారు ఈసాపూర్ ఎలాస్టికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు అలాగే జాకబ్ గారు వారు కూడా ఇద్దరు గ్రీటింగ్స్ క్లుప్తంగా వారి క్షేమం కొరకు వారు తలపెట్టిన ఈ కార్యం సక్సెస్ఫుల్గా జరగడానికి వారు గ్రీటింగ్స్ అందిస్తారు. ప్రభు నామములో మీ అందరికీ ఇప్పటివరకు మనం కొన్ని మాటలు విన్నాం. దేవుని పరిచర్యలో దేవుని బిడ్డలుగా వాడబడటం అనేది చాలా ప్రత్యేకమైన ఆలోచనది. అందరికీ రానటువంటిది. అని గురించి నాకున్న పరిచయాన్ని బట్టి గమనించినప్పుడు దేవునిలో నేర్చుకోవాలి అనే ఆశ నేను చూశాను. హౌ టు లెర్న్ అబౌట్ గాడ్, దేవుని గురించి నేర్చుకోవాలి. రెండవది హౌ టు వర్క్ ఫర్ గాడ్, దేవుని కోసం ఏదైనా చేయాలి. వీళ్ళు బైబిల్ నేర్చుకునే విధానంలో ఆలోచన చేసినప్పుడు అనేక విషయాలు తెలుసుకోవాలి. చాలామంది చెప్తా ఉంటారు, అది మాత్రమే కాకుండా స్పష్టంగా తెలుసుకొని దానిని బట్టి ఇతరులకు చెప్పాలి అనే పట్టుదల ఉన్నటువంటి వ్యక్తి. అది మాత్రమే కాదు కానీ దేవుని కోసం ఎలాగైనా ఏదో ఒక విధంగా ఉపయోగపడాలి అనేది కూడా ఉంది. నాకు ఈ ఛానల్ ఇవన్నీ గురించి ఎక్కువ తెలియదు, నేను అడగలేదు కూడా ఎవరిని. మాస్టర్ గారు మీరు రావాలంటే వచ్చానంటే, కానీ స్టూడెంట్గా నేను గమనించినవి 2 క్వాలిటీస్ బ్రదర్లో ఉన్నాయి. అది ప్రస్తుత దినాల్లో కూడా దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరు కూడా అలాంటి జీలు కలిగి ఉండాలనేది దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. బైబిల్ను ఒక మాటలో చెప్పవచ్చు, 2 మాటల్లో చెప్పవచ్చు, ఎన్ని మాటల్లో అయినా చెప్పవచ్చు. ఎందుకంటే తిరుగులేని గ్రంథం అది. 2 మాటలు మనం గుర్తు చేసుకుంటే, కమిట్మెంట్ అనేది పాత నిబంధన నుంచి దేవుడు తన ప్రజలతో తన యొక్క ప్లానింగ్ని, ప్రణాళికను ఎలా ఫుల్ఫిల్ చేయాలా అని కొంతమందిని ఎంచుకున్నాడు. వారిలో అబ్రహాము ద్వారా స్టార్ట్ చేశాడు. ఒక ఒప్పందం ప్రకారం, ఒడంబడిక లేదా అగ్రిమెంట్ అనొచ్చు.
అబ్రహాంతో తన ప్లాన్ స్టార్ట్ చేశాడు. ఇంకా ముందు కూడా ఉండాలనుకోండి. అబ్రహాం ద్వారా బలి కానీ ఇవ్వటం కానీ ఇవన్నీ కూడా స్టార్ట్ చేశాడు. యాకోబు దాన్ని కొనసాగించాడు. ఇంకా బైబిల్లో చెప్పుకుంటా పోతే ఒక్కొక్కళ్ళు ఏం చేశారో మనకు అర్థమవుతుంది. ఇదంతా దేవుని యొక్క ప్లానింగ్ అన్నమాట. దేవుడు మనుషులతో కుదుర్చుకున్న విధానం. దేవుని ఉద్దేశం ఏంటంటే ఇవ్వటం అనేది ఆయనకు పెద్ద కష్టమేం కాదు. మనుషుల కోసం నివాస యోగ్యముగా లేని భూమిని నివాస యోగ్యంగా చేశాడు. అన్ని విధాల ప్రయోజనం మనుషులకు దేవుడు ఇచ్చాడు. కానీ ఆయనకున్న ఆలోచన ఏంటంటే ఇవ్వటం మాత్రమే కాదు, నన్ను గుర్తు చేసుకునే వాళ్ళు కావాలి. అటాచ్మెంట్, దేవునితో ఏముండాలి? అటాచ్మెంట్, కలవాలి, కలిసి ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఈ కమిట్మెంట్లో కమాండ్మెంట్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. దేవునికి దగ్గరయ్యే విషయంలో బలి, అర్పణలు ఇవన్నీ స్టార్ట్ చేశాడు. వీటన్నిటి తర్వాతనే 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు ముందే ఇవ్వలేదు. దేవునితో రిలేషన్ నేర్పించాడు, ఎలా ఉండాలో నేర్పించాడు, ఎలా ఆయన సన్నిధిలో అర్పించాలో నేర్పించాడు. వీటన్నిటి తర్వాతనే ఏం చేశాడు? 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఇది ఒక కమిట్మెంట్కి సంబంధించి. ఇంకా క్లారిటీ అనేది కూడా మనం చూస్తే యేసు ప్రభు ద్వారా క్లారిటీ ఇచ్చాడు అన్నమాట. దేవుడు అంటే ఎక్కడ ఉంటాడు? పైన ఉంటాడు, వింటాడో లేదో, కనపడుతుందో లేదో, ఇలాంటి సందేహాలు కూడా ఉంటాయి మనుషులు. ఇవన్నీ పోగొడుతూ ఆయనే ఈ లోకానికి వచ్చాడు, ఇవన్నీ చేయగలిగాడు. ఫైనల్గా మనం చూస్తే ప్రతి ఒక్కరిలో ఏకాగ్రత ఉండాలి, ఏకాగ్రత కలిగి ఉండాలి. ప్రస్తుత దినాల్లో దీనిలో ఏమున్నాయంటే ఇందాక చెప్పాను కదా, 2 క్వాలిటీస్ ఉన్నాయి. దేవుని గురించి తెలుసుకోవాలి, దేవుని గురించి చేతనైనంత చేయాలి. ఇది పరిచర్య చేసే దినాలు. దేవుని రాకడా పోకడా ఏది ముందో ఏది అనుకో ఎవరికి తెలియదు. కానీ ఏదైనా దేవుని కోసం చేయాలి అనే జీలు 100% కలిగిన వ్యక్తిగా అనిల్ను నేను గుర్తించాను. నేర్చుకునే తపనతో పాటు ఏదైనా ఉపయోగపడాలి అనే తపన కూడా ఉంది. మరి ఇలాంటి పరిచర్య ఎంచుకున్నందుకు నేను అభినందిస్తున్నాను. ఈ పని సక్సెస్ చేయగలదు, ఎంత ముందుకైనా వెళ్ళగలడు, ఆ పట్టుదల ఉంది. కనుక అలాంటి వాళ్ళే దేవునికి కావాలి. దేవునికి కావాల్సిన వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే. కనుక ఆ జీలు ఉన్నప్పుడు దేవుడు వాడుకుంటాడు. పనికిరాని వాళ్ళే వాడుకుంటాడు ఆయన. పనికొచ్చే వాళ్ళని అసలు వదిలిపెట్టాడు ఆయన. దేవుని ఉద్దేశం కనుక ఆయన వద్దు అన్న విడిచిపెట్టడు. ఎలాగైనా ఆయన తన పనిని జరిగించుకునే విధానంలో మరి ఎవరిని విడిచిపెట్టడు ఆయన. అందుకే మనం రక్షించబడ్డాం కదా, హ్యాపీగా ఉండొచ్చు అని అనుకోవడానికి లేదు. రక్షించబడ్డావు, నీ కుటుంబాన్ని రక్షించుకోవాలి, నీ చుట్టుపక్కల వాళ్ళని కూడా రక్షించాలి. నేను అప్పుడప్పుడు చెప్తాను మా స్టూడెంట్స్కి, మీరున్న దగ్గర పంచుకోండి అని చెప్తాను. ఆ ప్లేసులు మీరు పనిచేసుకోండి, ఎందుకంటే మీకు ఆ బాధ్యత ఉంది. పౌలు అన్నాడు, నాకు రుణం పడి ఉన్నాను అన్నాడు. మీకు చెప్పకపోతే నేను బాకీ పడ్డట్లు లెక్క. కాబట్టి మనం ఉన్న ప్లేసుల్లో పంచుకోవడమే. ఆ వీధుల్లో పంచుకోవాలో ఊళ్ళో పంచుకోవాలో తెలియదు, కానీ మొత్తానికి దేవుని పరిచర్యలో అందరూ వాక్యం చెప్పాలని కాదు, ప్రార్థన చేసేవాళ్ళు కావాలి, పరిచర్య చేసేవాళ్ళు కావాలి. మరి అనిల్ బ్రదర్ లాంటి ప్రత్యేకమైన ఉద్దేశాలు కలిగిన వాళ్ళు కూడా కావాలి. కనుక బ్రదర్ని కుటుంబాన్ని నేను అభినందిస్తున్నాను. దేవుడు వారి ఆలోచనలన్నీ సఫలపరచును గాక. ఆమేన్.